ఇయ్యలేస్తలేడయ్యా, ఇయ్యందేటని నేను చెప్తాము. మేము మాట్లాడేది మేము కష్టం చేసుకుంటాం కానీ అబద్ధాలు మాట్లాడాము. అబద్ధాలు పొలం లేదు, పాడు లేదు, ఏది లేదు. ఏది లేక గిట్ట డబ్బాలు పెట్టుకుంటే ఈడ నూకేస్తాడా, ఆడ నూకేస్తాడా, ఈడ నూకేస్తాడా, చూపించమని అందరికి జాబులు చూపిస్తే పోతాం. ఉండనే ఉన్నాం రోడ్డు మీద పిల్లకి అవపడం. ఆయనకు ₹1 కోటి జాబు చూపించడం అనుకో, నాకు 20,000 జాబే చూపించమను. పరిపాలన ఎక్కడిది? అన్ని మీద పడుతున్నాయి, వడ్డీలు అన్ని. ఇక ఆడ పోలీసు ఆయన జర ముందర పెట్టిందనుకో, ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నాం, పైన రాస్తూనే ఉండు. ఆయన పైన రాస్తూనే ఉండు. ఎవరి కాడికి పోయినా కానీ ఆ ఇల్లు నీ కాడికి వచ్చిర్రు, నువ్వు ఇయ్యకు. మళ్ళీ ఇంకోగైనా కాడిపోతే నువ్వు ఇయ్యకు, వాళ్ళు నీ కాడికి వచ్చిర్రు. వీళ్ళే గేమ్ ఆడుతుర్రు. మాతోని గేమ్ ఆడితే ఏమవుతుంది అయ్యా? కోటీశ్వర్లతో గేమ్ ఆడాలి. రేవంత్ రెడ్డి ఏముంది ఆయనకు? ఇప్పుడు మేము పోరాడబట్టి 5 నెలలు. మరి రేవంత్ ఇంతమందికి ఎరకగాలింది, రేవంత్ రెడ్డికి ఎరకగాలేదా? చూస్తూనే ఉండు, అన్ని ఈడియాలలో వస్తూనే ఉన్నాయి, టీవీలో. ఇప్పుడు అందరికి ఒకరికొకరు ఫోన్ కొట్టుకున్నాక ఆయనకెందుకు కొట్టరు? మరి రేవంత్ రెడ్డి అయినా న్యాయం చేయాలి కదా. బిల్డింగులు కూలగొట్టినావు, కూలగొడతామే, మాకు బిల్డింగులు కూడా లేవు. కూలగొట్టుకొని అడ్డమైన వాళ్ళవి కూలగొట్టుకుంటాడు. కానీ మేము అడ్డమైన వాళ్ళం కాదు కదా. రెక్కలు ముక్కలు చేసుకుంటాం. 2 గంటల రాత్రి పోతాను నేను పూలకు. 2 గంటల రాత్రి పోయి 10,000 పూలు తెస్తాను అనుకో. 10,000 పూలు తెస్తే ₹1,000 పూలు కూడా అమ్ముతలేదు. మరి ఇవన్నీ వారబోస్తుంటే మరి ఇవన్నీ దండగల నేను ఎట్లా తీర్పుకోవాలి? నా కొడుకులు కష్టం చేసే వాళ్ళు కూడా లేరు. మరి ఏంది ఇది పద్ధతేనా? ఇది ఆయనది పద్ధత, మాది పద్ధత? ఇయ్యలేస్తలేడయ్యా, ఇయ్యందేటని నేను చెప్తాము. మేము మాట్లాడేది మేము కష్టం చేసుకుంటాం కానీ అబద్ధాలు మాట్లాడాము. అబద్ధాలు పొలం లేదు, పాడు లేదు, ఏది లేదు. ఏది లేక గిట్ట డబ్బాలు పెట్టుకుంటే ఈడ నూకేస్తాడా, ఆడ నూకేస్తాడా, ఈడ నూకేస్తాడా, చూపించమని అందరికి జాబులు చూపిస్తే పోతాం. ఉండనే ఉన్నాం రోడ్డు మీద పిల్లకి అవపడం. ఆయనకు ₹1 కోటి జాబు చూపించడం అనుకో, నాకు 20,000 జాబే చూపించమను. పరిపాలన ఎక్కడిది? అన్ని మీద పడుతున్నాయి, వడ్డీలు అన్ని. ఇక ఆడ పోలీసు ఆయన జర ముందర పెట్టిందనుకో, ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నాం, పైన రాస్తూనే ఉండు. ఆయన పైన రాస్తూనే ఉండు. ఎవరి కాడికి పోయినా కానీ ఆ ఇల్లు నీ కాడికి వచ్చిర్రు, నువ్వు ఇయ్యకు. మళ్ళీ ఇంకోగైనా కాడిపోతే నువ్వు ఇయ్యకు, వాళ్ళు నీ కాడికి వచ్చిర్రు. వీళ్ళే గేమ్ ఆడుతుర్రు. మాతోని గేమ్ ఆడితే ఏమవుతుంది అయ్యా? కోటీశ్వర్లతో గేమ్ ఆడాలి. రేవంత్ రెడ్డి ఏముంది ఆయనకు? ఇప్పుడు మేము పోరాడబట్టి 5 నెలలు. మరి రేవంత్ ఇంతమందికి ఎరకగాలింది, రేవంత్ రెడ్డికి ఎరకగాలేదా? చూస్తూనే ఉండు, అన్ని ఈడియాలలో వస్తూనే ఉన్నాయి, టీవీలో. ఇప్పుడు అందరికి ఒకరికొకరు ఫోన్ కొట్టుకున్నాక ఆయనకెందుకు కొట్టరు? మరి రేవంత్ రెడ్డి అయినా న్యాయం చేయాలి కదా. బిల్డింగులు కూలగొట్టినావు, కూలగొడతామే, మాకు బిల్డింగులు కూడా లేవు. కూలగొట్టుకొని అడ్డమైన వాళ్ళవి కూలగొట్టుకుంటాడు. కానీ మేము అడ్డమైన వాళ్ళం కాదు కదా. రెక్కలు ముక్కలు చేసుకుంటాం. 2 గంటల రాత్రి పోతాను నేను పూలకు. 2 గంటల రాత్రి పోయి 10,000 పూలు తెస్తాను అనుకో. 10,000 పూలు తెస్తే ₹1,000 పూలు కూడా అమ్ముతలేదు. మరి ఇవన్నీ వారబోస్తుంటే మరి ఇవన్నీ దండగల నేను ఎట్లా తీర్పుకోవాలి? నా కొడుకులు కష్టం చేసే వాళ్ళు కూడా లేరు. మరి ఏంది ఇది పద్ధతేనా? ఇది ఆయనది పద్ధత, మాది పద్ధత?